హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. ఈ వెజ్ బిర్యానీ మా స్టైల్లో ఒకసారి రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా కొలతలతో చూపించాను. ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా ఈ బిర్యానీ చాలా చక్కగా కుదురుతుంది, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ వెజ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా బిర్యానీ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెట్టాలి. నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక లోతున్న బౌల్ని తీసుకొని అందులో 2.5 గ్లాసు బియ్యం వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి అందులో వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే నేను ఇక్కడ బిర్యానీలో వేసుకోవడానికి వెజిటేబుల్స్ అన్నీ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజు 3 క్యారెట్లను తీసుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఒక 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. కొన్ని బీన్స్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పచ్చి బఠానీ, అలాగే తర్వాత 2 బంగాళదుంపల్ని ఇలా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెంటనే బంగాళదుంపని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అలాగైతే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బంగాళదుంప కట్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా కాకుండా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులను తీసుకోవాలి. మీకు ఏవి అవైలబుల్లో ఉంటే వాటిని తీసుకోండి. స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయిని కానీ లేదంటే ఇలాంటి వెడల్పు గిన్నె ఏది ఉన్నా కూడా స్టవ్ పైన పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక అందులో 2 మరాఠీ మొగ్గ, అలాగే కొంచెం అనాస పువ్వు, బిర్యానీ పువ్వు, తర్వాత సాజీరా, 4-5 లవంగాలు, ఒక 3 యాలకులు, అలాగే కొంచెం చెక్కని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సాజీరా మనకి చిటపటలాడుతుంది కదా, చిటపటలాడేటప్పుడు అందులో ఒక 3-4 మిరియాలను వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడిగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే పచ్చి బఠానీ వేసుకోవాలి. తర్వాత బీన్స్ని కూడా వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, రెడ్, గ్రీన్, వైట్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ వెజిటేబుల్స్ని తీసుకోవాలని ఏం లేదండి, మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవైనా తీసుకోవచ్చు. కానీ బిర్యానీ కలర్ఫుల్గా రావాలనుకుంటే ఈ వెజిటేబుల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే వెజిటేబుల్స్ అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా వెజిటేబుల్ అనేది తొందరగా ఉడికిపోతాయి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. అన్నిటితోటైనా వేసుకోవచ్చు, కాకపోతే ఈ క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఇవి ఫ్రై అయ్యాక అవి వేసుకున్నాను. ఇలా క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
బాగా నానిపోయాయి. అలా నానిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ లేకుండా రైస్ మాత్రం దాంట్లో వేసుకోవాలి. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం రైస్ ఉడికించుకునేటప్పుడు అందులో పోసుకుంటే సరిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ద్వారా మనకి వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకొని దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రైస్ నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇందులో పోసుకోవచ్చు. చూడండి, ఇలా చూపించిన గ్లాస్ తోటి 2.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాస్ రైస్కి 3.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ, ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. బాస్మతి బియ్యం కదండి, తొందరగా ఉడికిపోతుంది. వాటర్ కూడా ఎక్కువగా వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. అది ఉడకడం స్టార్ట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉడికేటప్పుడు అందులో 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకోవడం ద్వారా బిర్యానీ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మనకి కలర్ఫుల్గా వస్తుంది. అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఎసరు మొత్తం ఇంకేంత వరకు మన రైస్ను ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీ రైస్ అలాగే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. అలా ఉడికిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. రైస్ చాలా సాఫ్ట్ అయిపోయింది. మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే అది ముద్దలాగా అయిపోయి మనకి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి వాటర్ అనేది సరి చూసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి మా పద్ధతిలో, మా స్టైల్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రైస్ కూడా పొల్లుల్లాగా చాలా చక్కగా ఉడికింది. చాలా సాఫ్ట్ అయిపోయింది. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికాయి. ఇలా రెడీ చేసుకున్న వెజిటేబుల్ బిర్యానీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బిర్యానీ కర్రీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కలర్ఫుల్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంది. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది మనం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా వెజ్ బిర్యానీ విత్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టమాటో పచ్చిమిర్చి వేసి గ్రేవీ కర్రీ రెడీ చేశాను. చాలా బాగుంటుంది. మనకి హోటల్లో ఎలాగైతే వాళ్ళు బిర్యానీతో గ్రేవీ కర్రీస్ ఇస్తూ ఉంటారు కదా, అదే స్టైల్లో ఇక్కడ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను. ఆ గ్రేవీ కర్రీని కూడా ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది. అచ్చం మన హోటల్లో లాగానే మనకి రెస్టారెంట్లో వెజ్ బిర్యానీ విత్ గ్రేవీ కర్రీ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో అదే స్టైల్లో ఈ వెజ్ బిర్యానీ చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం వంట చేసే వరకు కూడా చాలా బాగా కుదురుతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. చూడండి, అన్నం పొల్లులాగా అసలు మనకి ఏ మాత్రం మెత్తగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా పొల్లులాగా వచ్చింది. నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.